పూర్వం తిరుమలకు ఉన్నటువంటి 7 నడకదారులు కనుమరుగైపోయి ప్రస్తుతం అలిపిరి శ్రీవారిమెట్టు మాత్రం వాడుకలోకి వచ్చాయి. 2.1 కిలోమీటర్ పొడవు కలిగి సాక్షాత్తు స్వామివారి నడిచిన శ్రీవారిమెట్టు కంటే కూడా 12 కిలోమీటర్ల పొడవు కలిగి భక్తుడైన తాళపాక అన్నమాచార్యులు నడిచిన మార్గమైన అలిపిరి రద్దీగా ఉండడానికి కారణం శ్రీవారిమెట్టు ద్వారా నడక అంటే గుడి వెనుక భాగాన్ని చూస్తూ నడటం అనేది భక్తుల భావన ఒకటి. రెండవది, ఈ నడక మార్గం తిరుపతికి 9 కిలోమీటర్ల దూరంలో మొదలవటం. మొన్నటి వరకు అక్కడికి సరైన ప్రయాణ సదుపాయాలు లేకపోవటం. ఇంకా ఈ శ్రీవారిమెట్టు దారిలో ఒక గుడి గాని, గోపురం గాని, సత్రం గాని, హోటల్ గాని, ఒక పార్క్ గాని ఎలాంటివి ఉండవండి. ఇక అలిపిరి ఇంత ప్రాముఖ్యాన్ని సంతరించుకోవడానికి కారణం స్వామివారిని చూస్తూ స్వామివారికి ఎదురు నడుస్తున్నామనే భావన భక్తుల్లో కలగటం ఒకటి. భక్తులకు అనుకూలంగా ఈ అలిపిరి తిరుపతిలోనే మొదలవటం అనేది రెండవది. మూడవది, అలిపిరిలో దారంతా కూడా అద్భుత శిల్పకళా నైపుణ్యంతో ఆకాశ హర్మ్యాలు అనిపించే పురాతన గాలి గోపురాలు, మధ్యంలో విశ్రాంతి తీసుకోవడానికి మండపాలు, దశావతార విగ్రహాలు, పురాతన దేవాలయాలు, పార్కులు చూస్తూ నడుస్తుంటే నిజమైన వైకుంఠానికి వెళ్లే దారి కూడా ఇలాగే ఉంటుందన్నది భక్తుల